ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి మనకి డబ్ల్యూఎన్ఎస్ తెలుగులో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే డబ్ల్యూఎన్ఎస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. అసోసియేట్ గా అలాగే ఆపరేషన్స్ గా మీరైతే వర్క్ చేయాలన్నమాట. విశాఖపట్నంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో 5 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వేకెన్సీ ఎవరు తీశారంటే మనకి అభిషేక్ చా గారు తీశారనమాట. సీనియర్ అసోసియేట్ గా ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇతను కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థి అనమాట. సో కంపెనీ గురించి చూసుకుంటే ఉద్యోగం గురించి డబ్ల్యూఎన్ఎస్ అనేది గ్లోబల్ సర్వీసెస్ ఇంకా అనేసి ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, బీపీఎం, లీడర్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్సల్టింగ్ మరియు ప్రొఫెషనల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, తయారీ, రిటైల్ మరియు కన్జ్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్, షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్, టెలికమ్యూనికేషన్స్, ట్రావెల్ మరియు యుటిలిటీస్ వంటి కీలక పరిశ్రమ విభాగాల్లో కార్యాచరణ నైపుణ్యాన్ని లోతైన డొమైన్ నైపుణ్యములతో కలపడం ద్వారా డబ్ల్యూఎన్ఎస్ 400+ గ్లోబల్ క్లయింట్లకు వ్యాపార విలువలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్ యొక్క 44,000+ కంటే ఎక్కువ మంది నిపుణులు ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో 60 డెలివరీలు కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారనమాట. అలాగే ఒక సంస్థగా మా లక్ష్యం, మా విలువలు వృత్తం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. క్లయింట్ ఫస్ట్, సమగ్రత, గౌరవం, సహకార, అభ్యాసం, శ్రేష్టత. ఉద్యోగ వివరణ చూసుకుంటే అసోసియేట్ క్లయింట్కు బ్యాక్ ఆఫీస్ డేటా ఎంట్రీ మరియు డేటా చెక్ల మద్దతును అందించడానికి అభ్యర్థి ప్రధానంగా బాధ్యత వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కీలక బాధ్యతలు చూసుకుంటే ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను ఉపయోగించి గుర్తింపు రుజువు పత్రాలను పరిశీలించడం ద్వారా అవి మోసపూరితమైనవా లేదా నిజమైనవా అని అంచనా వేయడం రావాలి. అందుకున్న పత్రాల నుండి అవసరమైన సంబంధిత డేటా పాయింట్లు సంగ్రహించడం మరియు అందించిన సమాచారంతో వాటిని పోల్చే విధంగా ఉండాలి. ఎస్ఓపిలను ఉపయోగించి సంబంధిత గుర్తింపు పత్రంలో కూడా ఇమేజ్ టెంప్లెట్తో ప్రత్యక్ష చిత్రాన్ని పోల్చడం అనేది రావాలి. బృందంతో కలిసి పనిచేయడం మరియు ప్రక్రియ సాంకేతికతలపై నిరంతర అంతర్దృష్టిని అందించడం అనేది రావాలి. ఐడి ధృవీకరణ మరియు డాక్యుమెంట్ ప్రింటింగ్ పద్ధతుల్లో చాలా మంచిది అనమాట. సో జ్ఞానం వచ్చేసరికి ఇంగ్లీష్ అయితే మాట్లాడటం, చదవడం, రాయడం అనేది రావాలి. వివరాలకి శ్రద్ధ అనేది వహించాలి. ఎస్ఓపిలు అర్థం చేసుకుని మరియు పాటించే సామర్థ్యం అనేది, స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యంతో స్వీకరణ అనేది ఉండాలి. ఆఫీస్ లేదా బీపీఓ వాతావరణంలో కనీసం 0 నుంచి 2 years అంటే 0 నుంచి 2 సంవత్సరాలు పని అనుభవం అనేది ఉండాలి. మంచి టైపింగ్ నైపుణ్యాలు, కనీసం 25 words per minute మీరైతే ఖచ్చితంగా టైప్ చేసే విధంగా ఉండాలి. అదనపు సమాచారం వచ్చేసరికి 24/7 నడుస్తున్న రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్లు వారాంతరంలో పని చేయగలగాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సో గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు, ఎటువంటి గ్రూప్ అయినా పర్వాలేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు వివరించడం జరుగుతుంది. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది.
ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.